ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 19, 20 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి కొన్ని తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది. మీరు ఊహించనటువంటి వ్యక్తి నుంచి ఈ సమయంలో సమాచారం వస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్ళీ కదులుతుంది. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఈ 2 రోజుల్లో నిజంగా నా కోసమే ఇది జరిగిందా అనే ఒక సంఘటన చోటు చేసుకునే అవకాశం కూడా ఉండబోతుంది. అదృష్టం ఏ విషయంలో మీకు తలుపు తట్టబోతుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ లేదా దాంపత్య జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజుల్లో మీకు ఏం కోరుకుంటే ఏం దక్కబోతుంది అనే విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 9815559967. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడడం. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య మనస్పార్థాలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగ, వ్యాపార, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపగలము. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 19, 20 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కీలకమైన మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో గ్రహాల నిరంతర మార్పులు జరగడం వల్ల గతంలో పడ్డ కష్టాలకు ఇప్పుడు ప్రతిఫలం అనేది మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆర్థిక పరంగా, ఉద్యోగం, వ్యాపారం పరంగా ఆగిపోయిన పనులు, కుటుంబ సంబంధాలు వంటి విషయంలో కూడా మీకు ఈ సమయంలో ఇప్పటి వరకు ఎదురైన ఇబ్బందులకు క్రమంగా పరిష్కారం కనిపించే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ మార్పు అనేది ఒక్క రోజులో జరిగే అద్భుతంగా కాకుండా మీరు గతంలో చేసినటువంటి కృషికి ఫలితాలు అందే విధంగా ఉంటాయి. ఈ 2 రోజులు మీకు సాధారణంగా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లు అయితే ఈ సమయంలో గత కొంతకాలంగా పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడం, ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని ఉండవచ్చు. ఎంత కష్టపడినా చేసిన పనికి ఫలితం ఆలస్యం అనేది మీ జీవితంలో కావడం, చేతికి వచ్చిన డబ్బు నిలవకపోవడం, ఒక పని పూర్తవుతుంది అనుకునే వరకు చివరి నిమిషంలో మీకు అడ్డంకులు రావడం వంటి పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు గురి చేసి ఉండవచ్చు. అలాగే ముఖ్యంగా డబ్బుకు సంబంధించి ఒత్తిడి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. సింహ రాశి వారికి అవసరాలకు పెరిగిన ఆదాయం అందక తగ్గట్టు లేకపోవడం, ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం, ఆలస్యం కావడం, ఊహించని ఖర్చులు రావటం వంటి కారణాలతో ఆర్థికంగా మీరు చాలా అంటే చాలా భారంగా అనుభవించి ఉండవచ్చు మీ యొక్క జీవితాన్ని. కొందరు అప్పులు లేదా కుటుంబ బాధ్యతల కారణంగా తమ యొక్క కోరికలను కూడా ఈ యొక్క సింహ రాశి వారు పక్కన పెట్టి ఉండవచ్చు. అదేవిధంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా మీరు ఎన్నో అంటే ఎన్నో సమస్యలను, పరీక్షలను ఎదుర్కొని ఉండవచ్చు. మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రాకపోవడం, అలాగే ప్రమోషన్ ఆలస్యం కావడం, వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడం లేదా ఒక మంచి అవకాశం అనేది మీకు ఈ సమయంలో అయితే
చివరి క్షణంలో చేజారిపోవడం వంటి అనుభవాలు మీకు గతంలో ఎదురై ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మీరు మాత్రం చాలా అంటే చాలా ధైర్యంగా ఉన్నారు. వెనక్కి తగ్గలేదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మళ్ళీ మీరు ప్రయత్నించారు. అదే మీ యొక్క పట్టుదల ఇప్పుడు మీకు బలంగా మారుతుంది. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ప్రధానంగా అదృష్టం అయితే తెల్ తలుపులు తెరుచుకుంటాయి. ఆగిపోయిన అవకాశాలు మళ్ళీ మీ ముందుకు రావడం, మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ సమాచారం కావచ్చు, వ్యాపారంలో కొత్త వ్యక్తి లేదా కొత్త అవకాశం పరిచయం కావడం, గతంలో ఆగిపోయిన చెల్లింపు, రావాల్సినటువంటి డబ్బు గురించి ఈ సమయంలో మీకు సానుకూల సమాచారం అందవచ్చు. కుటుంబ జీవితంలో కూడా కొంత ప్రశాంతత ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. మీ మాటను అర్థం చేసుకొని వారు మీ పరిస్థితిని అర్థం చేసుకోవడం అనేది ప్రారంభించవచ్చు. చాలా కాలంగా మీ యొక్క ఉన్న ఒక బాధకు పరిష్కారం అనేది ఈ రోజుల్లో దొరికే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి మీకు అదృష్టం అంటే కేవలం అయితే మీకు డబ్బు రావడమే కాదు, మీకు నమ్మకం కోల్పోయిన చోట మళ్ళీ ఆశ రావడం కూడా ఒక అదృష్టమే. మూసుకుపోయిన తలుపు తెరుచుకోవడం మాత్రమే కాదు, అది తెరిచినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ద్వారా ధైర్యం అడుగుపెట్టే అవకాశం రావడం కూడా పెద్ద అదృష్టం. అందుకే రాబోయే 2 రోజుల్లో సింహ రాశి వారికి అయితే చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక పరిచయం, ఒక చిన్న నిర్ణయం మీ యొక్క భవిష్యత్తులో పెద్ద మార్పుకు అయితే కారణం కావచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనా మీరు నిలబడ్డారు. ఎప్పుడు కూడా మీ యొక్క జీవితంలో అయితే మార్పుకు సమయం దగ్గర పడుతుందన్న ఆశ ముందుకు సాగండి. అలాగే ఈ 2 రోజుల్లో మీకు ఒక కొత్త ఆలోచన, కొత్త అవకాశం, కొత్త ఆశను తీసుకురావాలని మేము కోరుకుంటాం. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారికి సాధారణమైన రోజులు కాదండి. మీ యొక్క జీవితంలో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక మార్పు అనేది చిన్న సంకేతంగా మీ ముందుకు వస్తుంది. ముఖ్యంగా మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడు అది ఎప్పుడు కూడా పెద్ద శబ్దంతో మాత్రం రాదు. కొన్నిసార్లు చిన్న ఫోన్ కాల్ రూపంలో వస్తుంది. ఒక పరిచయం రూపంలో కూడా రావచ్చు. ఒక ఆలోచన రూపంలో కూడా వస్తుంది. మరి కొన్నిసార్లు మీరు ఊహించని ఒక అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. అందుకే ఈ 2 రోజుల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ సమయంలో అయితే ఈ తర్వాత చూద్దాం, ఆ అవకాశాన్ని నాకు పనికి రాదేమో, ఇది నిజంగా అవకాశమో కాదో అంటూ అవకాశాలను ఇప్పుడు నిర్లక్ష్యం చేసుకోకండి. ఎందుకంటే మీరు చిన్నదిగా భావించిన విషయం రేపు మీ జీవితంలో పెద్ద మార్పుకు అయితే కారణం అయితే కావచ్చు. ఈ ఒకసారి మీరు గతాన్ని గుర్తుకు చేసుకోండి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు వెనక్కి తగ్గలేదు. డబ్బు ఇబ్బందులు వచ్చినా, కుటుంబ బాధ్యతలు పెరిగినా సరే, మీరు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న, వ్యాపారంలో నష్టాలు ఎదురైనా, ఇది కూడా మీరు ఏంటంటే దాటిపోతుంది అని మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు నడిచారు. ఎవరు చూడనటువంటి సమయంలో మీరు పడిన కష్టం మీకు మాత్రమే తెలుసు. బయటకు మీరు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ఎంత బాధను దాచుకున్నారో మీకు తెలుసు. కొన్నిసార్లు మీ యొక్క సమస్యలను కూడా ఎవరితో చెప్పుకోలేక ఒంటరిగా భరించి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, కష్టం మిమ్మల్ని ఆపడానికి కాదండి, మిమ్మల్ని బలంగా మార్చడానికి వచ్చింది. అందుకే ఇప్పుడు ఒక అవకాశమే మీ యొక్క ముందుకు వస్తే భయపడకండి. గతంలో జరిగినటువంటి వైఫల్యాలను గుర్తు చేసుకొని కొత్త అవకాశాన్ని తిరస్కరించకండి. ఈ 2 రోజుల్లో ఎవరో ఒకరు మీకు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తారు. ఎప్పటినుంచో ఆగిపోయిన పని గురించి స్పందన వస్తుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అవకాశం కనిపించవచ్చు. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొత్త కస్టమర్లు లేదా కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఆర్థికంగా కూడా మీకు ఊహించనటువంటి
సహాయం లేదా ప్రయోజనం నుండి లభించే పరిస్థితి రావచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఒక ప్రశ్న అయితే మీరు వేసుకోవాలి. మీ జీవితాన్ని మార్చగలిగే అవకాశం మీ ముందుకు వస్తే దాన్ని మీరు గుర్తించగలరా? అందుకే సింహ రాశి వారు ఈ 2 రోజులు మీ మనస్సు ప్రశాంతంగా ఉంచండి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. భయంతో అవకాశాలను వదులుకోకండి. అవకాశాన్ని గుర్తించి తెలివిగా దాన్ని ఉపయోగించుకోవడం, ధైర్యం నిలబెట్టుకోవడం మీ యొక్క కృషి అనేది మీరు ఎదురుచూస్తున్న మార్పు ఏ రూపంలో వస్తుందో ఎవరికి ముందుగా తెలియదు, కానీ అది వచ్చినప్పుడు ఇది నా అవకాశం అని గుర్తించి ముందడుగు వేయటానికి సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా అదృష్ట తలుపు తెరిచినప్పుడు తలుపు తెరవాలి, తలుపు తెరిచి మళ్ళీ వెనక్కి తగ్గకూడదు. అలాగే ఈ సమయంలో మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. అవకాశం చిన్నదిగా కనిపించినా దాని వెనుక దాగి ఉన్న భవిష్యత్తు చాలా పెద్దదిగా ఉండవచ్చు. ముఖ్యంగా మీరు ఇలాంటి అనుభవం గతంలో జరిగిందా? చిన్న అవకాశం మీ జీవితంలో పెద్ద మార్పుకు అయితే కారణం అయ్యిందా అని మీరు చూసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో ఒక అదృష్ట తలుపు ఇప్పుడు తెరుచుకోబోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క 2 రోజుల్లో ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కూడా కొన్ని మార్పులను మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సింహ రాశి వారికి ఈ సమయంలో ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ప్రతి అవకాశాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరించండి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే వ్యాపారం చేస్తున్న సింహ రాశి వారికి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఇప్పుడు వ్యాపారం అనేది దినదినంగా అభివృద్ధి చెందే సూచనలు ఉన్నాయి. గత కొంతకాలంగా సింహ రాశి వారికి కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పార్థాలు, గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు మీ మాటకు విలువను ఇస్తారు. అలాగే ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఉన్న అభిప్రాయ భేదాలు, గొడవలు, చిన్న చిన్న సమస్యలు పూర్తిగా తగ్గిపోయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం మరింత బలంగా మారుతుంది. ప్రేమ బంధంలో ఉన్నవారికి మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే మీ ప్రేమను యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. ఈ 2 రోజుల్లో ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజులు సింహ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.